పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ రోజు వాయుగుండంగా మారే అవకాశం ఉంది. రేపు మధ్యాహ్నానికి దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అల్పపీడనం ప్రభావంతో ఈ రోజు కోస్తాలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నట్లు తెలిపింది వాతావరణ శాఖ. విశాఖ, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో వర్షాలు పడనున్నాయి. ఈ క్రమంలో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గణేష్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. గణేష్, వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? దీనికి సంబంధించి ఎక్కడెక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది? అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? అప్డేట్స్ ఏంటి ఓవరాల్ గా? అంటే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో 2 రోజుల పాటు విస్తారంగా ఉంటాయని చెప్పి విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. దీంతో జిల్లా కలెక్టర్లు అప్రమత్తం కావడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే గోదావరి, కృష్ణా నది, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కాలువలు, చెరువులన్నీ కూడా పొంగి పొరులుతుండడం పట్ల అధికార యంత్రాంగం అప్రమత్తం కావడం జరిగింది. మరొక 2 రోజుల పాటు కూడా భారీ వర్షాలు ఉంటాయి. ఈ నెల 23 కూడా మరొక అల్పపీడనం ఉంటుందన్న హెచ్చరికలను వాతావరణ శాఖ ఇవ్వడంతో అధికారులు అప్రమత్తం కావడం జరిగింది. తాజాగా మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు కొంత అలర్ట్లు ప్రకటించారు. అందులో విశాఖపట్నం, అనకాపల్లి, కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. శ్రీకాకుళం, మన్యం, అల్లూరు జిల్లా, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. విశాఖ, అల్లూరి, అనకాపల్లి జిల్లాల్లో స్కూళ్ళకైతే సెలవులు ప్రకటించారు. మరికొన్ని జిల్లాల్లో కూడా సెలవులు ప్రకటించడం జరిగింది. ఇదే క్రమంలో పోర్టుల్లో కూడా 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతానికైతే అటు ప్రకాశం బ్యారేజ్ నుంచి, గోదావరి, ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి కూడా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద నీటిని అంతటిని కూడా దిగువ సముద్ర తీర ప్రాంతానికి విడుదల చేస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో కాళేశ్వరం, పేరూరు ఈ ప్రాజెక్టులన్నీ కూడా జలకళను సంతరించుకోవడంతో ఇటు దిగువ ప్రాంతానికి ఇటు వరద నీరు భద్రాచలం మీదుగా రావడంతో ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 5 లక్షల క్యూసెక్ల నీటిని ప్రస్తుతం అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం మత్స్యకారులు కూడా వేటకు వెళ్లొద్దని సూచనలు చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు వాయుగుండంగా మారి రేపు దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర మధ్య తీరం దాటేటువంటి అవకాశం ఉంటుంది. అందువల్ల తీరంలో 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గంటకు బలమైనటువంటి గాలులు వీచే అవకాశం ఉంటుంది. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నటువంటి నేపథ్యంలో మత్స్యకారులు ఎవరు కూడా రానున్నటువంటి 2-3 రోజుల పాటు కూడా వేటకు వెళ్లొద్దని చెప్పి ఆదేశాలు ఇవ్వడంతో మత్స్యకారులు అంతా కూడా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇంకా రాష్ట్రంలో రైతాంగం జాగ్రత్తలు తీసుకోవాల్సిన సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మొక్కజొన్న ప్రస్తుతం చేతికి వస్తుండడం, దాన్ని కళ్ళాల్లో ఆరబెడుతూ ఉన్నారు. మరోవైపు వరి కూడా ప్రస్తుతం వేసినటువంటి సందర్భంలో ఈ కురుస్తున్నటువంటి వర్షాలకు నీట మునిగి నష్టం వాటిల్లినటువంటి సందర్భం కనిపిస్తుంది. మరోవైపు ఈ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో నీట మునిగి జనజీవనానికి ఇబ్బంది అవుతుంది. వ్యాపార సముదాయాలకు కూడా ఇబ్బందికరంగా మారడం జరిగింది. డ్రైనేజీ వ్యవస్థలు కూడా పొంగి పొరలతో నాలాల దగ్గర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేస్తున్నారు. ఎందుకంటే విజయవాడలో ఇటీవల 2 చనిపోయినటువంటి అంశం అన్ని నగరాల్లో కూడా మున్సిపల్ అధికారులు డ్రైనేజీలని అప్పటికప్పుడు కూడా క్లీన్ చేస్తూ ఈ వరద నీటిని అంతటినీ కూడా నదులకు, కాలువల వైపు మళ్లిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇంకా శిథిలావస్థ భవనాల్లోనూ చెట్ల కింద ఉండవద్దని చెప్పి సూచిస్తున్నారు. ఎందుకంటే ఈ భారీ వర్షాలు కురిసేటువంటి సమయంలో పిడుగులు, అదేవిధంగా మెరుపులతో కూడినటువంటి వర్షాలు ఉండడంతో ఈ ప్రమాదం వాటిల్లేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో రానున్నటువంటి 2 రోజుల పాటు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న సూచనలు అయితే విపత్తు నిర్వహణ శాఖ జారీ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ గణేష్.
బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఏపీలో వర్షాలు దంచికొడుతున్నాయి. అనకాపల్లి జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. విజయరామరాజుపేట కాజువేపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చోడవరం వడ్డాది వెళ్లే మార్గంలో తాత్కాలిక కాజువేపై నుంచి వరద నీరు పారడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. నేను అక్కడ బస్ ఎక్కువ వదిలేసి